guys, welcome back to a new video in our channel that is IN Nearby. So guys, ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ తో అయితే వచ్చేసినాం ఈ రోజు TSPSET 2024 ది. సో ఈ రోజు మనకి డేట్ వచ్చేసి 2nd సెప్టెంబర్ 2024. సో యాక్చువల్లీ ఈ రోజు మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. మనకి షెడ్యూల్ అయితే ఉండే, అంటే మనకి 2nd and 3rd అనేది వెబ్ కౌన్సిలింగ్ ఉండే, మనం ఆన్లైన్ వెళ్ళి మన కాలేజ్ అయితే పెట్టుకోవాలి. సో డ్యూ టు సమ్ రీజన్స్ ఇక్కడ మనకి డేట్స్ అనేది మళ్ళీ రీషెడ్యూల్ అయినాయి. సో ఆ కొత్త డేట్స్ అయితే చూద్దాం అండ్ దీనికి రీజన్ ఏందో అవి కూడా చూద్దాం. సో గైస్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు అయితే ఫుల్ గా ఈ అప్డేట్ అయితే దొరుకుతుంది. అండ్ మనకి రీషెడ్యూల్స్ డేట్ కూడా చూద్దాము, ఎప్పటి నుంచి ఎప్పుడు మనకి చేంజ్ చేశారని చెప్పేసి. సో అన్ని అయితే అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉంది. సో దాని రిగార్డింగ్ అప్డేట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే ఆల్రెడీ ఇచ్చేసినాము మార్నింగే. అండ్ ఇప్పుడైతే దీని రిలేటెడ్ అయితే ఒక వీడియో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తో అయితే చేస్తున్నాం సో దట్ మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందని చెప్పి. సో గైస్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్. మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ కాకపోతే ప్లీజ్ డూ జాయిన్. మన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను, బోత్ ఫర్ ది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్ వచ్చేసి. అండ్ గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో వీడియోని అయితే ఇప్పుడు చూసేద్దాం. గైస్, ఏదైనా అఫీషియల్ సర్చ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడైతే మనకి TSPSET అని చెప్పి టైప్ చేసేయండి. చేసినాక అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ లింక్ అదే ఉంది. సో ఓపెన్ చేసి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇది మనకి TSPSET 2024 అడ్మిషన్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ లో బ్లింక్ అవుతుంది కదా, వెబ్ ఆప్షన్ ఫర్ గేట్, GPACT అండ్ PSET ఈస్ షెడ్యూల్ టు కమెన్స్ ఫ్రమ్ 4th సెప్టెంబర్ 2024. సో ఇది ఆల్రెడీ మనకి రీషెడ్యూల్ అయిపోయింది. ఇది మనకి వచ్చేసి 4th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మన పాత డేట్ వచ్చేసి 2nd to 3rd సెప్టెంబర్ మధ్యలో అయితే మనకి వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ఉండే. సో దాన్ని అయితే ఇప్పుడు చేంజ్ చేసేసి మనకి 4th నుంచి అయితే పెట్టారు. నెక్స్ట్ దీని రిలేటెడ్ అన్ని షెడ్యూల్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసిర్రు. సో అది ఇక్కడ మనం మెసేజ్ చేయాలని కూడా ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఆ పీడిఎఫ్ని మనం మెసేజ్ చేయాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ కింద అయితే పోయేసి మనం ఇంపార్టెంట్ డేట్స్ మీద అయితే క్లిక్ చేయాలి. చేసినాక మనకి ఇక్కడ చూడొచ్చు TSPSET 2024 రీషెడ్యూల్ డేట్స్ అనేది వచ్చేసినాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఆల్రెడీ మనకి 4th వరకు, నెక్స్ట్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది మనకి నెక్స్ట్ షెడ్యూల్. సో ఇక్కడ బ్లూ కలర్లో మనకి టెక్స్ట్ ఉంది కదా, సో ఇవన్నీ న్యూ డేట్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 4th సెప్టెంబర్ టు 5th సెప్టెంబర్ వరకు అయితే చేసుకోవచ్చు. సో ఈ 2 డేస్లో మీరైతే మీ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఆన్లైన్లో వెళ్ళి వెబ్ ఆప్షన్ అనేది పెట్టాలి. అండ్ దీని రిలేటెడ్ మనం అయితే ఒక ఫుల్ స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేస్తాము. సో స్టే ట్యూన్గా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఫేజ్ 1 వచ్చేసి 6th సెప్టెంబర్ 2024 అయితే వస్తుంది. సో మీరు ఏదైనా చేంజెస్ చేయాలని అనుకుంటే, మీరు ఆల్రెడీ పెట్టి ఉంటారు కదా వెబ్ ఆప్షన్, సో అందులో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే 6th అయితే మీరు మళ్ళీ లాగిన్ చేసి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి 9th సెప్టెంబర్ 2024కి వచ్చేసి ఇవి మనకి సెలెక్ట్ అయిన కాలేజ్ వస్తాయి కదా. ఇప్పుడు మీరు వెబ్ కౌన్సిలింగ్ చేసినాక మీకు అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా ప్రొవిజనల్లీ. సో ఆ లిస్ట్ అనేది కాలేజ్ వైజ్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట అట్ ది అఫీషియల్ వెబ్సైట్. సో మీరైతే వెబ్సైట్కి లాగిన్ అయ్యి అక్కడ చూసుకోవచ్చు మీకు ఏ కాలేజ్ అనేది వచ్చింది. సో అది చూసుకున్నాక మీరైతే ఆ ఫీజ్ ఛానల్ ఏదో కట్టేసి అవి తీసుకోపోయి అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ది అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 10th సెప్టెంబర్ టు 13th సెప్టెంబర్ మధ్యలో అయితే జరుగుతుంది. సో ఈ డేస్లో మీరైతే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అన్ని తీసుకోపోయి అయితే మీకు అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ చేయించుకుంటే మీ సీట్ అనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ అయిపోయి అది వేకెంట్ సీట్ కింద అయితే వస్తుంది. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే అవి ఫార్వర్డ్ అవుతాయి అనమాట. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి. అండ్ మనకి ఇక్కడ క్లాసెస్ వచ్చేసి ఫేజ్ 1 స్టూడెంట్స్ వాళ్ళకైతే 10th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక వెంటనే మీకు అయితే క్లాసెస్ అనేది ఇక్కడ కమెన్స్మెంట్ అవుతుంది. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి. అండ్ గైస్, ఖచ్చితంగా మీరైతే మీకు నచ్చిన స్పెషలైజేషన్స్ అండ్ డిపార్ట్మెంట్లో మీకు సీట్ వస్తాయి, నచ్చిన కాలేజ్లో సీట్ వస్తే పక్కగా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. లేకపోతే మీకు ఛాన్స్ అయితే పోతుంది, అంటే అడ్మిషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఇఫ్ యు ఆర్ నాట్ వెంట్ ఫర్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ది అలాటెడ్ కాలేజ్. అండ్ మీరైతే మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొత్తగా కాలేజ్ అయితే పెట్టుకోవాలి. అండ్ గైస్, దీని రిగార్డింగ్ మనకి డిలే ఈ షెడ్యూల్ అనేది డిలే ఎందుకు అయింది అనేది చూద్దాం. సో గైస్, మనకి ఈ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసి
వాళ్ళు చెప్పిన డేట్‌లో అయితే కండక్ట్ అయ్యేది. బట్ మనకి గవర్నమెంట్ వచ్చేసి సెకండ్ అండ్ ఫస్ట్‌కి ఆల్రెడీ మనకి సండే ఉండే అండ్ సెకండ్ సెప్టెంబర్ 2024కి అయితే వర్కింగ్ డే ఉండే. బట్ డ్యూ టు వెదర్ కండిషన్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఇన్ ద హైదరాబాద్ కాబట్టి సో అకార్డింగ్‌లీ అయితే గవర్నమెంట్ ఆ రోజు హాలిడే ఇచ్చారు. కాబట్టి ఈ డేట్స్ అనేది రీషెడ్యూల్ అయింది. అండ్ ఫర్దర్‌గా కూడా కావచ్చు, మనం చెప్పలేం. బికాస్ వెదర్ కండిషన్ అయితే సరిగ్గా లేదనమాట. ఫుల్ వర్షం హైదరాబాద్‌లో. మాకు కూడా జేఎన్‌టీయూ నుంచి అయితే సర్క్యులర్ వచ్చింది. అంటే ఫస్ట్ అయితే ప్రైమరీ స్కూల్స్ అండ్ సెకండరీ స్కూల్స్‌కి హాలిడే ఇస్తామని అన్నారు. బట్ తర్వాత అయితే అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లేదా సాఫ్ట్‌వేర్ కంపెనీ అందరికైతే హాలిడే అయితే ఇచ్చారు. సో అందుకే మోస్ట్‌లీ ఈ డేట్స్ అనేది రీషెడ్యూల్ అయింది. అండ్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏదన్నా వెదర్ కండిషన్ వర్స్‌గా ఉంటే మళ్ళీ అయితే రీషెడ్యూల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్ టెన్షన్ పడకండి. మనకి లాస్ట్ ఇయర్ కూడా ఒక 1 టైమో 2 టైమో ఇట్లా రీషెడ్యూల్ అయింది. కానీ అన్నీ అయితే జరుగుతుంది అకార్డింగ్లీ. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారనమాట ఏ టైంలో ఏం చేయాలని చెప్పేసి. సో టెన్షన్ అయితే పడకండి. మీ ప్రిఫరెన్స్ లిస్ట్ అయితే తయారు చేసుకోండి. ఆల్రెడీ మనకి ఎంటెక్, ఎంఈ, నెక్స్ట్ ఎంఫార్మా అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళ లిస్ట్ అయితే వచ్చింది. సో మీకు నచ్చిన కాలేజెస్ని అయితే అండ్ స్పెషలైజేషన్స్ని అయితే ప్రిఫరెన్స్గా అయితే చేసుకోండి. సో అదే మీ ఇంపార్టెంట్ వర్క్ అనమాట ఇప్పుడే. సో అది చేసుకుంటే మీకు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు అయితే ప్రాబ్లం లేకుండా అయితే ప్రిఫరెన్స్ మీరు పెట్టగలిగితే మీకు మంచి సీట్ అనేది వస్తుంది అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ అండ్ మీరు పెట్టిన స్పెషలైజేషన్స్ అండ్ కాలేజెస్ రిలేటెడ్గా. సో గైస్ అదే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్స్. సో అదైతే చేసుకోండి. నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మనం అయితే ఇంకో వీడియో అయితే చేస్తాం, నేను ఆల్రెడీ చెప్పిన. సో అట్లా చేసి ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేద్దాం. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు అవర్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్సో ఆన్ ది సేమ్ పాత్ ఆఫ్ TSPSA 2024 అడ్మిషన్స్. అండ్ ఆ బెల్ ఐకాన్ అయితే హిట్ చేసుకోండి టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్ వితౌట్ ఎనీ డిలే. ఎందుకంటే మేమైతే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటున్నాం ఇన్ ద యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, ఆల్సో ఇన్ అవర్ వాట్సాప్ ఛానల్. అండ్ ఆ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో డూ జాయిన్ ఇఫ్ యు ఆర్ నాట్ జాయిన్డ్ ఆల్రెడీ. సో గైస్ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం విత్ ఎ న్యూ కంటెంట్ లేదా ఫర్దర్ అప్డేట్స్ ఆఫ్ TSPSA 2024. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.